త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుందా? మాకంటి కుటుంబం బరిలో ఉంటుందా? మరో నేతను బీఆర్ఎస్ రేస్లో పెట్టబోతుందా? కేసీఆర్ ఎవరి పేరును ప్రతిపాదించారు? బైపోల్పై అధికార కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ అభ్యర్థిగా కెప్టెన్ ఫిక్స్ అయ్యారా? కమలం పార్టీకి కొండ ప్రాంతం కలిసొస్తుందా? బీజేపీ అభ్యర్థిగా ఆయన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారా? లేదంటే ఆ రెండు పార్టీలు కలిసి పీజేఆర్ ఫ్యామిలీలోనే ఫైటింగ్ పెట్టబోతున్నారా? జూబ్లీ ఉపపోరులోని పరిశీలనలో ఉన్న ఆరుగురిలో ముగ్గురు ఎవరు? రెండో ఉప ఎన్నిక కాంగ్రెస్ ఖాతాలోకి కంటోన్మెంట్ సీటు. బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఎన్నికలు. జూబ్లీహిల్స్ సీటు గెలిచేందుకు రేవంత్ వ్యూహాలు. సిట్టింగ్ సీటు నిలుపుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నం. బీఆర్ఎస్ టికెట్ కోసం విష్ణువర్ధన్ రెడ్డి ప్రయత్నాలు. రేసులో రావుల శ్రీధర్ రెడ్డి ఉన్నారని ప్రచారం. కాంగ్రెస్ నుంచి టికెట్ రేసులో అజారుద్దీన్. రేసులో పీజేఆర్ కూతురు విజయారెడ్డి. తెలంగాణలో ప్రస్తుత శాసనసభ కొలువుదీరిన ఏడాదిన్నరలోనే రెండో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2024 ప్రారంభంలోనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయితే లోక్సభ ఎన్నికలతో పాటు అక్కడ ఉప ఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ సీటు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిపోయింది. మళ్లీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మికంగా మరణించారు. దీంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అన్నీ కుదిరితే ఏడాది చివరిలో జరిగే బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ప్రాంతానికి ఉప ఎన్నిక జరుగుతుందని తెలుస్తుంది. ముఖ్యంగా కంటోన్మెంట్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును అధికార కాంగ్రెస్ గెలుచుకుంది. అదే కసితో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సీటును కూడా కైవసం చేసుకోవాలనే గట్టి పట్టుదలతో రేవంత్ సైన్యం ఉంది. మరోవంక సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే కసితో కనిపిస్తుంది బీఆర్ఎస్. వరుసగా 3 సార్లు అదే నియోజకవర్గం నుంచి గెలిచిన మాగంటితో పార్టీ కంటే మిన్నగా పార్టీ అధినేత కేసీఆర్ తో విడదీయని అనుబంధం ఉంది. దీంతో నియోజకవర్గంలో మాగంటి పేరు నిలిచేలా గెలిచి తీరాలని గులాబీ బాస్ వ్యూహరచన చేస్తున్నట్లు చెబుతున్నారు. పక్కా ప్లాన్తో ఉన్న కేసీఆర్ మాగంటి కుటుంబం నుంచి ఎవరినైనా బరిలోకి దించుతారా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. వారి కుటుంబం నుంచి పోటీకి ఎవరూ సుముఖంగా లేకపోతే మరో నేతను పోటీలో పెట్టనున్నారు. అయితే పీజేఆర్ కుమారుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇస్తుందన్న ప్రచారం జరుగుతుంది. ఆయనకు దాదాపు కన్ఫామ్ చేశారని అంటున్నారు. ఇక గతంలో జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రావుల శ్రీధర్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు అజారుద్దీన్. ఇప్పుడు మళ్లీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట. ఆయనతో పాటు చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ కూడా ఈసారి బరిలో నిలవాలని ప్లాన్ చేస్తున్నారట. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిధిలో నవీన్ యాదవ్ కు మంచి పట్టుంది. 2014 ఎన్నికల్లో నవీన్ యాదవ్ మజ్లీస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 41,656 ఓట్లు సాధించారు. 2018లో ఏఐఎంఐఎంకు రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 18,817 ఓట్లు వచ్చాయి. ఇక పీజేఆర్ కూతురు ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి జూబ్లీహిల్స్ టికెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. ఓ రెడ్డి, ఇంకోవైపు బీసీ, మరొక వైపు మైనార్టీ ఈక్వేషన్లో హస్తం పార్టీకి ఎవరికి టికెట్ కేటాయిస్తుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్స్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం సపోర్ట్ ఎవరికన్నది కూడా
చర్చనీయాంశమవుతుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే ఏపీలో విజయవంతమైన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రయోగాన్ని తెలంగాణలో పరీక్షించుకునేందుకు ఇదొక అవకాశంగా భావిస్తున్నట్లు తెలుస్తుంది. నిజానికి మాగంటి గోపీనాథ్ టీడీపీ ప్రొడక్ట్. రాష్ట్ర విభజన తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీ టికెట్ పైనే గెలిచారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితులతో 2016లో బీఆర్ఎస్లో చేరారు. వరుసగా 2018, 2023 ఎన్నికల్లో విజయం సాధించారు. అయినా టీడీపీతో, ముఖ్యంగా చంద్రబాబుతో ఆయనకు చివరి వరకు మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే మాగంటి చనిపోయినప్పుడు లోకేష్ దంపతులు మాగంటి భౌతికాయానికి నివాళులర్పించారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున అభ్యర్థిని నిలబెట్టాలన్న యోచనలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఉన్నారని తెలుస్తుంది. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన దీపక్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఆ సమావేశంలో జూబ్లీహిల్స్ బైపోల్పై చర్చించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల వారు ఉండే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈసారి పార్టీల వ్యూహాలు, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మొత్తంగా 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2 ఉప ఎన్నికలు హైదరాబాద్ పరిధిలోనివే అవుతున్నాయి. వాస్తవానికి సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసే సంప్రదాయాన్ని ఉమ్మడి రాష్ట్రంలో పాటించారు. ఇప్పుడు అది లేదు. ఎందుకంటే తెలంగాణలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్మరణం పాలైన పోటీ జరిగింది. అంటే జూబ్లీహిల్స్ కు ఉప ఎన్నిక ఖాయం అనుకోవాలి. చూడాలి మరి ఈ ఎన్నికల్లో ఏ పార్టీని అదృష్టం వరిస్తుందో.